नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। मथुरा नगर पुलिस के एहलकारों ने ऑटोज़ की चोरियों में मुलविस 3 शरपसंद शातिर चोरों समेत एक रिसीवर की गिरफ्तारी अमल में लाते हुए इनके कब्जे से तमाम चोरीशुदा ऑटोज़ को जब्त कर लिया। इस खुसूस में पंजागुट्टा ACP मोहन कुमार ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात बताई। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है। 26 साला कलियम वेंकटेश उर्फ वेंकटेश, 36 साला पमुला राजू उर्फ राजू, 24 साला तिरुपति श्रीसैलम उर्फ बन्नी, ये तीनों भी शमशाबाद के रिहायशी बताए जा रहे हैं। जबकि इस खुसूस में मज़ीद एक और रिसीवर येडुला कुमार की गिरफ्तारी अमल में लाई गई, जबकि जवाहर नामी एक और मुलजिम पुलिस की गिरफ्त से मफरूर बताया जा रहा है। साल 2024 जून के महीने में डी शिवा नामी एक शख्स की जानिब से मथुरा नगर पुलिस में अपने ऑटो की चोरी की शिकायत दर्ज करवाई गई थी। पुलिस की जानिब से शिकायत पर मुकदमा दर्ज करते हुए शातिर चोरों की तलाश शुरू कर दी गई थी। मुसलसल कोशिशों के बाद आज यानी बतारीख 24 दिसंबर को यूसुफगुड़ा चेक पोस्ट पर तमाम गाड़ियों की खुसूसी तलाशी मुहिम के दौरान केल्लम वेंकटेश के ऑटो की भी चेकिंग की गई। उस वक्त पता चला कि वेंकटेश के पास कोई माखूल दस्तावेजात नहीं है। वेंकटेश ने इससे पूछताछ के बाद वहां से फरार होने की कोशिश की, लेकिन इसे हिरासत में लेकर मज़ीद पूछताछ की गई और इसे पुलिस स्टेशन ले जाया गया, जिसके बाद मुलजिम ने तमाम तर तफसीलात बताई। पूछताछ के दौरान मुलजिमीन ने एतराफ़ किया कि वो रात के औकात में घूमते फिरते रहते और पार्क की गई गाड़ियों की शिनाख्त करते। वो हैंडल लॉक तोड़कर ऑटोज़ की चोरी किया करते थे। वो चोरीशुदा ऑटोज़ को रिसीवर को कम कीमत पर फ़रोख्त करते हुए यहाँ से मिलने वाले पैसे को आपस में बराबर में बांट लिया करते थे। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को ज़रूर फॉलो करें। వీళ్ళని మధురా నగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే డిఐ మధురా నగర్ రవికుమార్ గారు, తర్వాత వాళ్ళ యొక్క స్టాఫ్ గోపి, వీళ్ళు శ్రీనివాస్, వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ ఆటోలో ఈ ముగ్గురు వ్యక్తులు సస్పిషియస్ మేనర్లో వెళ్తున్నారు. అప్పుడు ఈ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే డాక్యుమెంట్లు ఏమీ లేవు. అనుమానం వచ్చి వాళ్ళని పక్కకి ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళు మొత్తం గత సంవత్సర కాలం నుంచి 6 ఆటోలని దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దొంగతనం చేసినటువంటి ఆటోలని 2 ఆటోలని ఆల్రెడీ 2 వ్యక్తులకి అమ్మారు. ఒక అతను ఇబ్రహీంపట్నం అతనుకుని, ఇంకొక అతను సైదాబాద్ కాలనీ కుమార్ అనే అతనుకుని, జవహర్ అనే అతనికి 2 ఆటోలు చాలా తక్కువ రేటుకి అమ్మారు. అయితే వాళ్ళకి అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ ఆటో మా ఫ్రెండ్ది, నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఈ ఆటో ఇచ్చాడు, దీనికి డాక్యుమెంట్స్ ఏం లేవు అని చెప్పి 20,000కి ఒక ఆటో, 40,000కి ఒక ఆటో అమ్మటం జరిగింది. ఆ కొనేవాళ్ళు కూడా తెలిసి కొన్నారని చెప్పి మా విచారణలో ప్రాథమికంగా తేలింది. అందుకని ఇప్పుడు అందులో ఆ రిసీవర్ ఒక అతను కుమార్ అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 ఆటోలు వీళ్ళు అంటే ఈ కొనేవాళ్ళని మభ్యపెట్టి, అంటే డాక్యుమెంట్లు లేవు అంటే జనరల్గా ఎవరు కొనరు కాబట్టి వాళ్ళని ఏ విధంగా అమ్మాలనే యోచనలో ఉండి ఇప్పుడు దాన్ని అవకాశం దొరికినప్పుడు అమ్మడానికి రెడీగా ఉంచుకున్నారనమాట. ఇంకొక వెహికల్ ఏమో ఈ RGI ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉన్నట్లు చెప్తున్నారు. ఆ వెహికల్ ఏమో సస్పిషియస్ మీద వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆపితే దాన్ని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అది ఒక వెహికల్. మొత్తం 6 వెహికల్స్ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఈ 6 వెహికల్స్ ఒకటేమో మధురా నగర్ పోలీస్ స్టేషన్, రెండోది పంజగుట్ట, 3 జడ్చర్ల, తర్వాత శంషాబాద్, ఇంకొక వెహికల్ ఇంకొక ప్లేస్లో దొంగతనం చేశారు. ఈ 6 వెహికల్స్ మొత్తం కలిపి ఒక 8 లక్షల రూపాయల వర్త్ ఉంటుంది. ఇప్పుడు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 ఎక్యూజ్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ ప్రాపర్టీ రికవరీ చేశాము. ఈ ప్రాపర్టీని ఆ కంప్లైంట్స్ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పి కోర్టు ద్వారా వాళ్ళకి ఈ ఆటోలు ఇప్పించడం జరుగుతుంది. ఒక అతను ఇంకా రిసీవర్, ఇంకొక అతను కూడా పరారీలో ఉన్నాడు, జవహర్ అని చెప్పి, అతను కూడా పట్టుకుంటారు.
పాత కేసులు ఏం లేవు కానీ అన్నీ ఫ్రెష్ అఫెండర్స్. అంటే డబ్బుల గురించి దొంగతనం చేసి అమ్మటం. లేదు, ఓన్లీ ఆటోలు. ఎందుకంటే ఇతను ఆటో డ్రైవర్ వెంకటేష్ అనే అతనికి ఈ ఆటోల మీద అవగాహన ఉంది. ఆటో హ్యాండిల్ లాక్ ఎట్లా బ్రేక్ చేయాలి, చేసిన తర్వాత అంటే అది కీ లేకుండా ఇగ్నిషన్ ఆన్ చేయకుండా ఏ వైర్లు కలిపి దాన్ని చేస్తే ఆటో స్టార్ట్ అవుతుంది అనేది అవగాహన ఉంది. ఆటోలు తీసుకుని పోతారు. నలుగురు అయ్యారు. ఇంకొక అతను